హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి అమ్మవారికి వాయినం ఎలా ఇచ్చుకోవాలి అనే దానిపై డౌట్ ఉంటుందన్నమాట. నేనైతే అమ్మవారికి వాయినం అనేది ఇలా ఇచ్చుకుంటాను. నేను కూడా ఏమైనా మిస్టేక్ చేసింటే కనుక మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను అనమాట. నేనైతే సపరేట్గా శారీ తీసుకున్నాను అమ్మవారికి, అంటే కట్టడానికి ఒక శారీ, అమ్మవారికి తాంబూలం పెట్టడానికి అని చెప్పేసి ఒక శారీ తీసుకున్నాను అనమాట. అమ్మవారికి కట్టే శారీ అయితే కట్టేసాను ఆల్రెడీ. ఇంక తాంబూలంలో పెట్టడానికి తీసుకున్నాను కదా ఆ శారీ అనమాట. ఇలా తాంబూలంలో అంటే ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక శారీ పెట్టుకొని, అలాగే బ్లౌజ్ పీస్ ఒకటి, ఇంకా చిన్న బౌల్స్ 2 ఉంటే ఆ బౌల్స్లోకి కొద్దిగా కుంకుమ, కొద్దిగా పసుపు వేసుకొని పక్కన పెట్టుకునేసండి. ఇంకా మనకి వాయినం అనగానే గుర్తొచ్చేది మెయిన్ ఆకులు, వక్కలు అనమాట. అలాగే తాంబూలం కోసం అని చెప్పేసి 2 ఆకులు, కొన్ని వక్కలు కూడా తీసుకునేసి తాంబూలం అనేది పెట్టుకునేసాను. ఆ తర్వాత ఇంక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పసుపు కుంకుమ, ఆ బౌల్స్ కూడా ఇక్కడ పెట్టుకున్నానండి. ఇంకా అమ్మవారి కోసం అని చెప్పేసి ఎండు కొబ్బరి చిప్ప తీసుకొని అందులో శనగపప్పు అనేది యాడ్ చేసుకున్నానండి. శనగపప్పు యాడ్ చేసుకున్న తర్వాత తాంబూలంలో పెట్టుకొని అందులో అలాగే ఖర్జూరకాయ ఉంటుంది కదండి, ఖర్జూరకాయ అది కూడా ఒకటి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి మెయిన్గా బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్ కూడా నేను రెడ్ కలర్, గ్రీన్ కలర్ తీసుకొని అక్కడ పెట్టుకునేసాను. ఇంకా పూలని, అలాగే పోగుదారము, ఇవన్నీ అయితే నేను తాంబూలంలో పెట్టుకున్నానండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అమ్మవారి అలంకరణ ఎలా చేశాను ఏంటి అనేసి ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియో కూడా ఈ వీడియో కింద ఇచ్చేస్తాను, ఆ వీడియో కూడా చూసేయండి. ఓకే, బాయ్ అండి.